వామ్మో! సీతాఫలంలో ఇన్ని పురుగులా? నేనెప్పుడు చూడలేదు. జాంకాయలో పురుగులు చూశాను, యాపిల్స్‌లో పురుగులు చూశాను. సీతాఫలానికి కూడా వచ్చేసినాయి పురుగులు. ఇంకా వేటిని వదలటం లేదు. వీటికి కూడా ఏమైనా ఇంజెక్షన్లు చేసి ఇస్తున్నారేమో నాకు అనుమానంగా ఉంది. మీకెవరికన్నా ఇలాంటి విషయాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం చేసే కామెంట్ వల్ల 10 మందికి మంచి జరిగిద్దండి. ఒకవేళ సీతాఫలాలకు కూడా ఇంజెక్షన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను అరటిపళ్ళకి ఇంజెక్షన్లు చేసి వాటిని వెంటనే తెల్లారేపాటికి పండించి చేసే వీడియోలు చూశాను. జాంకాయలకి అట్లా ఇంజెక్షన్లు చేస్తే పురుగులు పడుతున్నాయని చూశాను. కొన్ని జాంకాయలు కొన్నప్పుడు పైకి బాగానే ఉంటున్నాయి, లోపల పురుగులు ఉంటున్నాయి. ఇక్కడ ఈ సీతాఫలానికి కూడా పైకి చాలా బాగుంది, లోపలైతే పురుగులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఇంకా తీసి పక్కన పెట్టేసి వేరే సీతాఫలం చూద్దాము అని చెప్పి దీన్ని తీసుకున్నాను అనమాట. ఈ సీతాఫలం కూడా తీస్తున్నాను. మరి ఇది పురుగులు ఉన్నాయో లేవో మీరు కనుక ఈ ఇంజెక్షన్లు చేసి సీతాఫలాలకి వదులుతున్నారు బయటికి అంటే కామెంట్ చేయండి. జాగ్రత్తగా ఉంటారు. తినేటప్పుడు మాత్రం పురుగులు ఉన్నాయి కాబట్టి చూసుకొని తినండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మీరు పెట్టే కామెంట్ వల్ల 10 మందికి ఉపయోగపడిద్ది. ఇలాంటివి మీరు కూడా జాగ్రత్తగా చూసి తింటా కామెంట్ పెట్టండి.